ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. ఆదియందు వాక్యము ఉండెను. భూమి నిరాకారముగా శూన్యముగాను ఉండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. మరియు వాక్యము దేవుడై ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగి సమస్తమును ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను.